ఇంకా జీవితంలో పిజ్జాని ఆర్డర్ పెట్టుకోనండి. అసలు ఏమైందంటే మొన్న ఒక సాంగ్ చేసుకున్నప్పుడు అది కానీ 10 లక్షలు కానీ చూస్తే లక్కీకి కేఎఫ్సి తీస్తా అని చెప్పాము. అనుకున్నట్టుగానే ఆ సాంగ్ అయితే హిట్ అయింది, కానీ కేఎఫ్సి తీసేయలేదు నేను. ఎందుకంటే లక్కీ ఇక్కడ ఏడ తింటాము, వ్యాపారం వస్తూ ఉంటది కదా, మనం అక్కడికి వెళ్దాంలే అంటే ప్రస్తుతానికి పిజ్జా అయితే పెట్టాను ఆర్డర్. సరే ముందైతే టేస్ట్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. టేస్టే కాదు, సర్వీసు మొత్తం వరస్ట్గా ఉంది. దీంట్లో నా తప్పు కూడా ఉంది. ఏ జొమాటోలోనో స్విగ్గీలోనో పెట్టుంటే బాగుండేది. దాంట్లో ఎక్కువ రేటు ఉందని చెప్పి వేరే యాప్ ట్రై చేస్తే దీంట్లో చూశాను తక్కువగా ఉందని ఆర్డర్ చేసుకుంటే తిక్క లేసిపోయింది అట్టే నాకు. ఇంచుమించు 2.5 hours పట్టింది ఆర్డర్ రావడానికి. నా ఆర్డర్ అసైన్ అవడానికే 1.5 గంట పట్టింది. విచిత్రం ఏంటంటే హెల్ప్ సెంటర్ కాల్ చేద్దామంటే నెంబర్ లేదు, ఓన్లీ చాట్ ఒకటే. నాకు కోపం వచ్చి చాట్ ద్వారా ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసేసాను. మా దరిద్రం ఏంటంటే ఆర్డర్ క్యాన్సిల్ చేసినా కూడా నా ఆర్డర్ యాక్సెప్ట్ అయింది. వెంటనే డెలివరీ బాయ్కి కాల్ చేసాము, 10 నిమిషాలు తీసుకొస్తామన్నా అని చెప్పాడు. సో వీడియోలో నేను చెప్పేది ఏంటంటే తక్కువగా వస్తుందని ఏ యాప్లో పడితే ఆ యాప్లో ఆర్డర్ చేయవద్దు. మంచి యాప్లో ఆర్డర్ చేసుకుని హ్యాపీగా ఉండండి.